అయ్యో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా పాప అట్లే మెడకాయ తిప్పి మరీ చూస్తుంది నన్ను, ఇట్లే నన్ను. ఏమరా గ్రాండ్గా వీడొకడు టైంలో రెడీ అయి కూర్చుంటాడు. అవు మరి పావాల టోరక్ ఏమైనా వస్తానండి? ఏమొస్తానని ఏం లేదు, ఫోన్ చేయలేదు అంతేనా? ఫోన్ అన్న చేస్తామంటే ఫోన్ ఎవరు ఇయ్యమ్మ బ్యాలెన్స్ లేదంటారు. ఇంకా ఊకైతే ఊరితో చేయకూడదని అన్నదంతా చేద్దామా? సో మా గ్రాండ్ గడ వచ్చేసి మరి ఎమ్మెల్యేకి బుగిలు లేపుకున్నాడు ఫ్రెండ్స్. మళ్ళీ పోయి ఇంకో 4 రోజులు ఉండి మరి మాకు అన్నీ వస్తాడు. రానని అంటాడు కానీ మళ్ళీ వస్తాడు ఫ్రెండ్స్. కాదు వాడు ఊగితే ఎట్లుంటావే ఎవరికి టోరక్కే. సో ఇప్పుడు మా అబ్బాయి అయితే టోరక్కి ఫోన్, అదే మా టోరక్కి ఫోన్ చేయమంటున్నది. ఏం మాట్లాడుతుందో చూద్దాం. శని వింటారు అని పోయిన కాడ తగులుతుందిలే వానికి. ఎందుకురా పంచి లేపించుకుంటావు అనవసరంగా. మా టోరక్తో మాట్లాడి చాలా రోజులు నేను కూడా. మా బాగున్నారా? బాగున్నాం. పని వేరునే అబ్బ మాట్లాడుతుందంట టోరక్ అంటున్నదా. వాళ్ళ లెక్కలు మనకి ఎట్లా అర్థం కావు కానీ. సో ఇప్పుడు ఎమ్నూరు పోయి అయితే అవ్వని నిలిచి రావాలన్నమాట. అండ్ ఇంకా ఎంత విచిత్రంగా చూస్తుందో మా పాప నన్ను. కొంచెంసేపు నువ్వు అనుకోలేదు కదా? కొద్దిసేపు కూడా ఊకి ఏ చోట వేసిన తొట్లకి సామాన్లు అడిగేసుకునేది చూడు. అప్పుడే లేచి ఐరక్కేమో తీటి వేసి ఉంటుందా అన్నాను ఆడ కదా మమ్మీ. భారతికి ఎంటికలు పిచ్చి పట్టింది ఫ్రెండ్స్. ఒక అర్ధగంట ఎంటికలు నూనె వేసుకొని పాప ఎన్ని నూనె వేసుకున్నా ఊడిపోతూనే ఉండాలి. గట్లు చెప్పు, ఎంటికలు ఊడిపోతున్నాయి బాధపడుతున్నది అని చెప్పాలి కదా. అదే చెప్తున్నాను. అస్సలు ఇప్పుడు ఆ నూనె తెచ్చుకున్నావు కదా, పని చేస్తున్నదా? ఏమో ఇంక వారం ఒకటే కదా ఏందో. అస్సలకి దువ్వినప్పుడల్లా దువ్వా నిండా వస్తాయి ఎంటికలు ఊడిపోతున్నాయి. మా గ్లోరాక్ని అడిగితే కరెక్ట్ అయిందని చెప్తుంది. ఎంటికలకి ఎన్నెన్ని రకాల ఆకులు దుంచుతుంది తెలుసా మా గ్లోరాక్. నాకు బాగా గుర్తుంది. ఆకులు దుంచి వాటిని నూనెలో నానబెట్టి ఏదో చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి వచ్చినాక అడుగుదాం. చేస్తుంది, నన్ను చూస్తుంది. ఎండబెట్టి ఆరబెట్టి ఆకుల్ని పొడి చేసి ఏదేదో చేస్తుంది. వినా ఇట్రా, మా పాప వస్తుంది తప్పించుకొని పోతున్నాడు బెల్లిగా. పోయిరండి మర్చంగా వేరా నిదానము ఫో. పోతుండే ఎండలు ఎక్కువ ఉండడానికి వద్దని లేదు జ్వరం వచ్చేదమ్మా. చూస్తాడు రాయిరా అయిరా రామ రా లోపల వెయ్యి ఏడుస్తుంది మరి. రా మమ్మీ రా నాయనత్తే బూవేస్తారా అయిరా బూవేస్తారాగా అయిరా వద్దా ఫో. ఏమమ్మా అట్లా చూసావు మమ్మీ? రా మరి బూ ఊకైతే నాయన వస్తాడు కదా ఇప్పుడు. ఊకుండల్లా నాయన బొమ్మయ్యాడు కదా, అప్పుడు నిడిచి మరి వస్తాడు. నీకు ఎప్పుడు తినేటివే తెస్తాడు నీకు. ఇంకా అన్ని పాపకు కూడా తెస్తాడా? నన్ను తెస్తాడా? మీరు ఎంతమంది బిడ్డలు? మరసంగా చెప్పు, ఎంతమంది బిడ్డలు? 2. నీకు ఎంతమంది పాపర్లు? 1 2 3 4
5 రాదు ఇంక 5 6 అయ్యమ్మో మొత్తానికైతే మా పాపను ఊగి చేశారు అనమాట ఐరా తల్లిని. ఏమి హాయ్ చెప్పు హాయ్ హాయ్ గుడ్ గుడ్ హాయ్ మరి చెప్పు హాయ్ అండి అను హాయ్ హాయ్ అయ్యో ఇప్పుడు ఊగైదు విన్నదా పాప ఇంతసేపు ఏడ్చునే ఉన్నది ఎట్లా ఒకట్లు ఊకి చేసి అది కలిపిస్తే చెర్లాకు అయిరా పాప వినోదని ఇద్దరు ఆడ ఊగి చేస్తుంటే ఈ పాప ఇట్లా ఏం చూస్తుంది వాళ్ళు వాడిని నన్నే నాన్న వాళ్ళకి ఎప్పుడు కలుస్తానో అను ఎట్లా చూస్తుంది మీ ఇద్దరినే చూస్తుండదు బట్టలు అన్నీ బందల ఉతికేసాను పద్దన ఉతికేసాను అవి పైకి మోసుకునే రాలేక ఆడబెట్టాను మీద నువ్వు పోయి ఆరేసి వస్తావా ఆరేసి రాకు ఇది ఏముండదు ఇది ఏం నూనె గిన్నె మనం పడిపోయింది అప్పుడే చూసి పద్దన పడింది ఈడే బండలు బలపడుతున్నా ఆరేసివా పరుపులు కాదే అది రగ్గ అట్లనే ఆరేసేది కిందికి తగులుతుంది మరి అదే ఓమా సరిగ్గా ఇట్లా కారేస్తే కిందికి తగులుతుంది కిందికే సరే సరే ఇవన్నీ ఈటి తగులుతుంది అంత పెద్ద కదా వాళ్ళు కరెక్టేలే ఆరుతాయి అని ఎండలో అసలుకి ఎంత లేట్ ఆరేసినా కూడా చక్కన ఆరుతాయి ఇప్పుడు ఎందుకంటే ఎండలు ఎక్కువ కాబట్టి ఏమమ్మా బార్కటకి ఇస్తావా నువ్వేనా వినోద్ బార్కట్ ఆడుతుంటే వినోద్ నువ్వు బాగా ఆడుతుంటుంది పిచ్చుకలతో ఆడుతుంటుంది అమ్మలో అయితే గవ్వలతో ఆడుతుంటుంది పిచ్చుకలు అంటే అవి చింతపండు పిచ్చుకలు అని చెప్పు రుద్ది సగం అయినంత వరకు అదేది సిమెంట్ రోడ్డు మీద గీరి పెడుతుంటుంది దాన్ని. కొంతమంది అయితే చింతకాయ పిచ్చుకల్ని అగ్గిలన్న కాల్చుకొని తింటారు పెంచి మీద తింటారు. ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే మాత్రం ఇల్లు నీట్గా ఉండాలా, పిల్లల్ని నీట్గా పెట్టాలా. తర్వాతకి ఎద్దే మాత్రానికి ఇంకా పరుపులు అయితే మాత్రానికి అనుకూలం ఉన్నప్పుడు వీలున్నప్పుడు అయితే ఇట్లా ఇంకా అద్దె అయితే ఆరేస్తూ ఉంటాను. ఏమంటే అసలుకి ఎక్కువ రోజులు అయితే ఇంక ఇట్లే పెట్టకూడదు తప్ప బంతల్ని చక్కన అద్దేసుకుంటూ ఉండాలా. అట్లయితేనే పనుకున్నప్పుడు కొంచెము దుమ్ము అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంక ఇప్పటి నుండి అయితే మాత్రానికి నాకు అనుకూలం ఉన్నప్పుడు మధ్యలోనైతే ఇంకా పరుపులను అయితే అద్దేస్తుంటాను. ఇంకా ఇల్లుని కూడా నీట్గా పెట్టుకుంటాను. అంటే అప్పటి నుండి ఇల్లు నీట్గా పెట్టుకుంటాను, కాకపోతే ఇంకా ఎక్కువ నీట్గా పెట్టాలన్నమాట. చిన్న పిల్లలు కదా కింద పండుకుంటారు, ఆ బండ్లు మనం ఎక్కడో ఇదంతా తిరిగి ఇంట్లో కూడా అంత తొక్కలాడుతుంటాం కదా, ఇంకా అదే ఆడుకుంటారు అనమాట. పిల్లలు నోట్లోకి ఆడుకునే వస్తువులు పెట్టుకుంటుంటారు. ఇంక ఇప్పటి నుండి అయితే అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్త అయితే ఉంటాను, ఎందుకంటే మన చేతిలోనే ఉంటుంది మన ఆరోగ్యము. కాబట్టి ఇంకా పిల్లల ఆరోగ్యం విషయంలోనైతే మాత్రానికి ఏం మాత్రం నిర్లక్ష్యం చేయను, ఎందుకంటే మా ఐర పాప విషయంలో చాలా దెబ్బతినేం మేమైతే. కాబట్టి ఇంకా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంకా ఇల్లు కూడా నీట్గా పెట్టుకున్నాను. ఇట్లా పరుపులు అయితే ఎప్పుడెప్పుడు అద్దేసుకుంటూ ఉంటాను. ఇంకా 4 అద్దేసానే, ఇంకా 3 ఉన్నాయి. అవి 3 రేపు అద్దేస్తాను. అంటే చూడండి యాలే లేచి నిద్దరే చూడమ్మా చిన్ని చలికి పడుకుందుప్ప. రండి ప్రశస్త పోదామా, ప్రశస్త ఎండకి వద్దురా, ఎండకి వద్దు, మాసరికి వస్తాంరా వీడియో దీనికి రఫదాంరా. ఇప్పుడు ఆడొస్తుంది నీకు సరిగ్గా కనపడదు. ఒళ్ళు వేసుకొని అద్దల్లా వీడియో తీయాల కాదేం ప్రశస్త మనకు కూర్చుని కూడా పూర్తి ఎండదుగా. మరి ఇదల్లా కన్ని కసు కొట్టాల, కన్ని కసు కొట్టి తర్వాతకి వచ్చి నీట్గా కూర్చొని వీడియో చేద్దాం. రాలేరా నువ్వు కానీ మీ నాయన ఆపగలడేమో చూడు. గాలి వచ్చా పోదాం రా ఇంటికి దా. ఈరోజు అయితే మా ఇంట్లో
పూతగడ్డ అనమాట. ఇంకా పూతగడ్డ అయితే మాత్రానికి ఇట్లా కట్ చేసి ఇట్లా ఉడికి నీళ్ళలోన బాగా కొద్దిసేపు ఉడకబెట్టాలన్నమాట. ఏం శబ్దం చేస్తున్నావు నువ్వు బాబా? ఏం లేదు తెలుసా, ఈ రోజు చూడండి, ఇప్పుడు చూడండి మా పాప నేనేమైనా వంట చేస్తున్నాను, ఈడున్న సొమ్ములన్నీగా ఖాళీ చేసి ఆడ సోఫా మీద ఎట్లా ఆడుకుంటున్నా చూద్దాం. కాదు ఏం చేస్తున్నావు నువ్వు? నాకు పని తగ్గియాలా పెద్ద బిడ్డ. నన్ను ఇల్లు నీటి పెడుతుంటే నువ్వు అన్నిట్లు చేసుకుంటుంటావా? ఆయన దాడుకునే లేరా ఎత్తుకున్నా ఓ పేరు పెట్టలేమ్మా నీకు. ఈ పాటికి ఒక పేరు అనుకుంటే ఈ పాటికి పేరు పెట్టి సర్టిఫికేట్ తీసుకోవాలి వస్తుంది. నువ్వు పడగొట్టుకుంటున్నామా అంతేలా. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 8:15 అయింది అనమాట. సో ఓమా సో అవ్వనైతే ఇడిచి వచ్చాను అనమాట పొద్దున. ఇంకా సో అవ్వ ఇంకా నాకు తెలిసి ఇవ్వాలి రాదు, రేపు రావచ్చు రాకపోవచ్చు డౌటే. సో ఇంక ఇబ్బంది ఉంటుంది, ఇంక వీళ్ళందరికీ పిలుస్తాను. అవ్వ ఉండిన దానికి ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా మాకు కానీ, ప్రేమిలమ్మలకు కానీ, మాకు కానీ. సో ఇంట్లో ఉండాలా పెద్దలు. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మాకు మా ఇంట్లో అయితే మాత్రానికి మా ఇంట్లో అయితే క్యాబేజ్ పూతగడ్డ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో పూతగడ్డ అయితే చేస్తుంది అన్నమాట భారతి. సో ఆల్రెడీ ఆకలి అవుతుంది మాకు. ఏమంటే అట్లే ఆకలి ఫ్రస్ట్రేషన్ అట్లే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. సగం సేపు అయింది ఆకలి. ఏమంటే అందరు నిలవసుకుంటాం కదా ఒకేసారి టైం పట్టుకుని, లేదంటే పైసా పట్టు. సో నువ్వు తొందర చేస్తే మాకు ఆకలి అవుతుంది. హంగర్ ఇంకా ఏమైనా కూరగాయలు కోసమంటే కోసిస్తా చాలా కోస్తాయి. వద్దులే నేనే కోసుకుంటాలే. అవన్నీ వీళ్ళు కత్తానే నాకు గప్పని కోసుకుంటాను. వీళ్ళ కత్తం అయితే దాంతో ఇట్లా పట్టు వచ్చితే ఈజీ. అవి కడిగాకే టైం పట్టుకుంటుంది నాకే. అవి దాంట్లో మధ్యన విత్తనాలు అవి ఇరుక్కుంటాయి. నానే కట్ చేసుకుంటాను. అమ్మనంటే పట్టుకో చక్కని కట్ చేస్తా. తల్లి పట్టుకుని కూర్చుని తప్ప. ఇంకా మా ఎత్త అయితే మాత్రానికి సద్ద రట్లు చేసేది అనమాట. బాడికి పడి రట్లు చేసేదని మా ఎత్త అయితే 2 రట్లు తీసుకొని వచ్చి ఇచ్చింది, నాకోటి వినోద్. దీంట్లో మా ఎర్ర బాబు ఒకసారి తిందామా వేస్తుంది. కెమెరాకి ఏమైతుంది? తల్లే ఎంత ఇస్తావు ఇంకా? Much later. తిందాం రండి ఫ్రెండ్స్. అవునబ్బా, అందరు తిందాం రండి. ఇంకా ఈ రోజు అయితే మాత్రానికి రాత్రి పూతగడ్డ రట్టి పువ్వు అనమాట. మీ ఇంట్లో ఏం చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా అందరూ అయితే తిన్నాం రండి అబ్బా. నువ్వు ఒక తుక్కు పెట్టి లైట్ నన్ను అట్లా చెప్తే అట్లా చెప్పద్దు. సరే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక టైం 11 అయింది ఇప్పుడు. ఇంకా పని అయిపోయలేదు. భారతి ఇంకా సామాన్లు లిక్కాలంటున్నది. సో ఇంకా సామాన్లు లిక్కేది ఉన్నది అంటున్నది అనమాట. సో ఈ పిల్లలు అయితే ఇద్దరు పండుకుంటారు అనమాట. పిల్లలు ఇంతసేపుగా ఓరు పండుకున్న తలకలు ఇంకోరు లేస్తున్నారు. ఇద్దరిని పండబెట్టి అయితే సామాన్లు అన్ని గడ్డకు పెట్టాను, తిక్కేస్తాను అనుకోసాను. అంటే వినోద్ అంతే టైం 11 తిట్టాము, అప్పుడు అడుగుతావా అనుకోసాను అంటాడు. నన్ను ఇది తిప్పినప్పుడు నువ్వు చేయి తిప్పదు, నన్ను లైట్ కనుగొనంగా ఇది తిప్పింటారు. నువ్వు ఇట్లా తిప్పినప్పుడు నువ్వు అట్లా తిప్పితే యాలేదులే. సో మొత్తానికి ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే సో
సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. బాయ్ అండి అందరికి, గుడ్ నైట్. ఈ టైం అప్పుడు ఎవరైనా చూస్తున్నట్లయితే మేమైతే మాత్రం ఈరోజు చాలా లేట్ అయింది పండుకునే తలకలే 11, 15 అయింటదేమో 11. ఇంకా బాయ్ అండి అందరికి, బాయ్.